గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే మా సంబంధం 1999 నుంచి కొనసాగుతుంది. నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన. ఈ డిగ్రీ చేస్తున్నప్పుడు ఆ డిగ్రీ సిలబస్లో డిఎస్ రాములు సార్ గురించి ఉంది. అట్లా సార్తో పరిచయం, బిఎస్ రాములు సార్తో. ఈ పుస్తకంలో ఉన్న బిఎస్ రాములు అప్పుడు జగిత్యాలలో జరుగుతున్న సాహిత్య కార్యక్రమాల గురించి పేపర్లు వస్తుండే. ఈ పేపర్లో వచ్చిన బిఎస్ రాములు, మేము డిగ్రీ పుస్తకంలో చదువుకున్న బిఎస్ రాములు ఒక్కరేనా అని ఒక అనుమానం ఉండే నాకు. ఆ అనుమానాన్ని నేను అప్పుడు కోఆర్డినేటర్ జేసెట్ రమణ సార్ ఉండే మన ఎస్కేనర్కు 99లో. ఆ సార్ దృష్టికి తీసుకుపోయాను. సార్ మనకి ఇట్లా పుస్తకంలో బిఎస్ రాములు గురించి ఉంది, పేపర్లో కూడా బిఎస్ రాముల గురించి అప్పుడప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు వాళ్ళు అని అడిగితే ఆ సార్ చెప్పి నాకు అప్పుడు ఇల్లు ఇద్దరు ఒక్కటే, ఇలా ఇల్లు మిషన్ కాంపౌండ్లో గోడ ఉంటుంది, కంపౌండ్ కూడా. ఆ కంపౌండ్ కూడా ఎట్లా పోతాట అంతే. కంపౌండ్లో చివరిలో మొదటి ఇల్లు వాళ్ళదే అని అట్లా చెప్పినాం సార్. చెప్పి తోలేదు పోయిన తర్వాత ఒకరోజు అయినా, రెండో రోజు అయినా వాళ్ళు ఆకిట్లాకోడు అచ్చుడు. అది పోయే వరకల్లా నాకు భయం అవడు. ఎందుకంటే అప్పుడు గింత లేదు కదా, ఆకిట్లాకపోడు మరి అచ్చుడు. అట్లా ఒక్క నెల రోజులు అయింది. నెల రోజులు అయినాక ఏం చేసిన అంటే ఇక రాబోయే అని చెప్పి ఒక లెటర్ రాసిన సార్కు. సార్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇప్పుడు డిగ్రీలో బిఎస్ రాములు అని ఒక చాప్టర్ ఉంది, మరి మీరు ఒక్కరేనా సార్ అని లెటర్ రాసిన. లెటర్ రాసినాక ఒక సరిగ్గా 15 రోజులకు నాకు సార్ నుంచి మళ్ళీ ఉత్తరం వచ్చింది, మీరు చూసినా చదివినా బిఎస్ రాములు ఒక్కరే, మీ వీళ్ళు నేను ఇప్పుడు సిరిసిల్లలో హాస్టల్ వాడాను, మీ వీళ్ళని బట్టి వచ్చి ఇక్కడ ఉండని చెప్పినాను. అప్పుడు మొదలైంది పరిచయం. అది ఎక్కడాక ఏంటి అంటే ఇప్పుడు నా గురించి, నా పుస్తకం గురించి నా ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఎంఏ తెలుగు సిలబస్లో పెట్టారు. అంత దూరం ఇది ఆ పరిచయం. ఆయనతో పరిచయం కావడం వల్ల నేను ఇక్కడికి ఇప్పుడు ఎక్కడున్నా అంటే ఇక అది తక్కువ చెప్పాను. సారు ప్రోత్సాహం వల్ల ఇంత దూరం నేను రాగలిగాను. వీళ్ళు నేను రాస్తున్న అంటే నేను పుస్తకాలు బాగా చదివి ఏంటంటే ఈ రచయితలందరూ వదిలేసిన అంశాలని నేను పట్టుకుంటా. వదిలేసినవి వాళ్ళు రాయంగా మిగతాడు అట్లా వదిలేసిన అంశాలలో నుంచి దుర్దుమ్మను పట్టుకున్నాను. ఒకటి దుర్దుమ్మ అనే మనకు తెలుసు కదా, దుర్దుమ్మ ఎట్లుంటుందో. దుర్దుమ్మ మానవ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అంటే నేటి సమాజానికి, దాని మీద ఒక పుస్తకం రాసినప్పుడు నాకు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి వీసీ వైస్ ఛాన్సలర్ సార్ నాకు ఫోన్ చేసినాడు. అప్పుడు 4 అవుతుంది, సాయంత్రం 4 గంటలు అవుతుంది. పోతాళ్ళు సార్ ఫోన్ చేసినప్పుడు నేను అనుకున్నా అంటే ఈ లెవెల్లో కళ్ళు కోసం పోయిన తర్వాత నేను అనుకున్నా నాకేర్పాటు. ఆయన ఫోన్ చేసి హలో శ్రీనివాస్ గౌడ్ మీరేనా అన్నారు. అవును నేనే అన్నా. అన్నాక నేను తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాట్లాడుతున్నా, ఇక మీకు ముందే శుభాకాంక్షలు. మీ ఆ దుర్దుమ్మ నావలకు దుర్దుమ్మ నావల సెలక్షన్ కమిటీ అవార్డుకి ఎంపిక చేసింది అన్నాడు. అన్నప్పుడు నేను అనుకున్నాంటే లేదు సార్ నాకు అంత ఎత్తుకుని ఎదిగినా, ఇంకా తెలుగు యూనివర్సిటీ అంటే ఏమనుకున్నాను అక్కడ మహా మేధాలు ఉంటారు, నేనంతా సార్ నేను చిన్నని. లేదు సార్ మీరు రాంగ్ నెంబర్ కావచ్చు, మీరు మరొకసారి వెరిఫై చేసుకున్నాను నేను అన్నప్పుడు. లేదా బాబు శ్రీనివాస్ గౌడ్ ఎవరు నాకు తెలియదు, ఆయన రాసిన దుర్దుమ్మ నావలకు అవార్డు ఇవ్వాలని సెలక్షన్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మేము పోతున్నాం, నీకు ఇంకేమైనా అనుమానం ఉంటే రేపు పేపర్లు వస్తే చూసుకో అని చెప్పాడు. చెప్పిన తర్వాత తెల్లారినాక నేను పేపర్లు చూసిన. ఈనాడు రాలే ఆ వార్త, సాక్షులు రాలే ఆ వార్త, ఆంధ్రజ్యోతులు రాలే, ఈ 3 పేపర్లు రాలే. ఈ 3 పెద్దగా, మిగతా అన్ని పేపర్లు వచ్చింది వార్త. అప్పుడు కూడా నాకు అనుమానం వచ్చింది, ఇదేంటి పేపర్లు వస్తామని చెప్పి రాలే కదా, మిగతా అన్ని పేపర్లో ఉంది. వాళ్ళ సంగీత శెట్టి శ్రీనివాసు ఆయన ఆ పేపర్ కటింగ్ను ఫేస్బుక్లో పెట్టిండు. దాన్ని ఫేస్బుక్లో పెట్టినప్పుడు ఆ ఫేస్బుక్లో ఆ గంట చక్రపాణి సారు అందరికీ నేల శ్రీనివాస్ గారు సురాక్షితులని అలా మన రిప్లై పెట్టాడు. మన కామెంట్ బాక్స్ ఉంటాయి కదా ఫేస్బుక్లో, ఆ గంట చక్రపాణి సారు అప్పుడు నాకు నమ్మకంగా కలిగింది, నిజంగా నాకు అవార్డు వచ్చిందని. పేపర్లు వచ్చినాక నేను నమ్మలే, ఎందుకంటే ఈ వేరే కావచ్చు అనుకున్నా. నా పరిస్థితి అదండి, నేను తాళెక్కుతా కలిగిత కార్మికుడిని. నేను రాసిన వాటికి కూడా అవార్డు ఇస్తారా అంటే సార్ ప్రోత్సాహం ఉంటే వస్తాయి, బిఎస్ రావు ప్రోత్సాహం ఉంటే వస్తాయి అనేది ఒక నమ్మకం.
ఆ సార్ వైస్ ఛాన్సలర్ సార్ ఒక మాట మాట్లాడరు. ఏమన్నంటే మేము మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అవార్డు ఇస్తున్నట్టు నాకు చెప్పడానికి ఫోన్ చేసినప్పుడు జరిగిన సంభాషణ ఆయన అక్కడ వేదిక మీద మాట్లాడాడు. ఆయన వేదిక మీద మాట్లాడితే నాకు పరిశ్రమ అనేది నాకు వాస్తవానికి ఏంటంటే నేను వైస్ ఛాన్సలర్ ఎట్లుంటూ నాకు తెలియదు, నేను చూడలేదు. ఆ చూడని వ్యక్తి నాకు ఫోన్ చేయడానికి అనుకుంటారు వాళ్ళ వైస్ ఛాన్సలర్ ఎట్లుంటూ నాకు చూడలేదు నాకు తెలియదు కదా అసలు వైస్ పేపర్లలో టీవీలలో చూసుడు తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. అటువంటి వ్యక్తి ఫోన్ చేసేవారికి వాళ్ళకైనా నమ్మకం ఉంటుంది అట్లా. థ్యాంక్ యూ సార్. మీ గురించి చాలా మాట్లాడాలని ఉంది కానీ మర్చిపోయాను. ఎందుకంటే నేను అడిగినా నిజం చెప్పాలంటే నాకు అప్పటితో ఛాన్స్ తర్వాత నేను అప్పని చూస్తున్నాను 2-3 గంటలు చూడండి మాట్లాడాలి. ఇప్పుడు అవకాశం ఇచ్చుడు అట్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ ప్రోత్సాహం ఉంటే నేను మరింత ముందుకు పోతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎట్టకేలకు మొత్తం అయితే అవకాశం వచ్చింది మమ్మల్ని అందరినీ